మనిషిలోని భావోద్వేగాలను నియంత్రించే రసాయనం సెరోటినిన్. సాధారణంగా మనిషికి ఒంట్లో బీపీ, షుగర్ వంటివి ఏ విధంగా అయితే ఉంటాయో అలాంటిదే మెదడులో కూడా సెరోటోనిన్ అనే హార్మోన్ ఉంటుంది. మనిషిని ఆనందంగా ఉంచే హార్మోన్లలో సెరోటోనిన్ అనేది కూడా ఒకటి. ఇది మన మెదడులో ఉండే న్యూరో ట్రాన్స్మిటర్ గా పనిచేస్తుంది. మన మెదడులోని నాడీ వ్యవస్థలో ఉండే కణాలు ఒకదానితో మరొకటి కమ్యూనికేట్ అవ్వడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మెదడు పనులను రెగ్యులేట్ చేయడం, నైపుణ్యాలను పెంపొందించుకోవడం, నేర్చుకోవడం, నిద్ర, జ్ఞాపక శక్తి వంటి కొన్ని పనులను నిర్వర్తించడంలో ఈ హార్మోన్ పాత్ర కూడా ఉంటుంది. ఒకవేళ సెరోటోనిన్ అనే ఈ హార్మోన్ స్థాయిలు తక్కువగా ఉంటే మనసులో ఆందోళనతో కూడిన భయం, ఏదో జరిగిపోతుందన్న ఆందోళన, డిప్రెషన్, మానసికంగా కృంగిపోవడం వంటివి జరుగుతాయని కర్నూలు జిల్లాకు చెందిన ప్రముఖ సైకియాట్రిక్ వైద్య నిపుణులు డాక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. ఇటీవల కాలంలో చాలా మంది ఈ మానసిక ఆందోళనతో రోగులుగా తయారవుతున్నారని తెలిపారు. దీని ఫలితంగా చాలా మంది డిప్రెషన్ కు గురి కావడం, చెడు వ్యసనాలకు బానిసవడం లేదా సైకోలుగా తయారై ప్రాణాలు తీయడం, ప్రాణాలను తీసుకోవడం, అంతే వాళ్లకు వాళ్ళే ప్రాణహానిని తలపెట్టుకోవడం జరుగుతోందని తెలిపారు. ఈ లక్షణాలు ఎక్కువగా యువతలో ఉంటున్నాయన్నారు. ఎప్పుడైతే మెదడులో సెరోటోనిన్ అనే స్థాయి తగ్గుతుందో అప్పుడు భయం, జ్ఞాపక శక్తి, జీర్ణక్రియ, నిద్ర, శ్వాస, లైంగికత, ఒత్తిడి వంటివి ఏర్పడతాయన్నారు. కాబట్టి వీటిని బ్యాలెన్స్డ్ గా ఉండేలా చూసుకోవాలని తెలిపారు. సెరోటోనిన్ స్థాయిని సాధారణంగా పెంచుకోవాలి అంటే ఖచ్చితంగా మనిషికి శారీరక శ్రమ అవసరమన్నారు. శారీరక శ్రమ అనేది మనలోని సెరోటోనిన్ స్థాయిలను పెంచుతుంది. ఉదాహరణకు సైకిల్ తొక్కడం, బరువులు ఎత్తడం, 1 గంట పాటు వేగంగా నడవడం వంటివి మెదడులోని సెరోటోనిన్ ను తయారు చేయడానికి ఉపయోగించే ట్రిప్టోఫాన్ ను విడుదల చేయడంలో సహాయపడతాయని తెలిపారు. ఇక ఏదైనా ఆందోళన, భయం, డిప్రెషన్ వంటివి ఏర్పడితే వెంటనే మానసిక వైద్యులను సంప్రదించాలని ఆయన సూచించారు. ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.